వెల్కమ్ టు పదండి విందుకు. మనసు రెక్కలు తొడుక్కుని ఎక్కడికో వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? బమ్ చిక్ తరరంపం అంటూ హమ్మింగ్ చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ తరరంపం ప్యూర్ వెజ్ రెస్టారెంట్ లో మీరు కూడా తింటే అలానే హమ్ చేస్తారు. ఏంటి డౌటా? నమ్మరా? చూస్తారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి విందుకు. ఎస్, తరరంపం రెస్టారెంట్లోకి ఎంటర్ అయిపోయాం. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఎంట్రన్స్లోనే పెద్ద షాన్లియర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక లుక్ వేసుకోండి, ఫుల్ లైటింగ్స్తో. నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, డైమండ్స్ లాగా మెరుస్తుంటాయి షాన్లియర్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎస్, అండ్ కమింగ్ టు దిస్ సైడ్ పెద్ద వాల్ పైన తరరంపం అని ఒక నోట్స్ రాసినట్టు రాసేసారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కూడా. వావ్. సో లోపల సీటింగ్ రూమ్కి ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ చూస్తున్నారా మీరు, ఫర్నిచర్ చాలా సింపుల్గా, కూల్గా, చాలా హెవీగా లేకుండా సింపుల్గా, క్యూట్గా అలా ఉంది. బికాస్ తరరంపం వెజ్ రెస్టారెంట్ కాబట్టి చాలా సింపుల్గా అలా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేస్తే పెద్ద వాల్ పైన మనకి డైమండ్ అండ్ స్క్వేర్ బాక్సెస్లో లైటింగ్స్ అవి అరేంజ్ చేశారు. కలర్ఫుల్ లైటింగ్స్, ఒక దానిలో పింక్, ఒక దానిలో బ్లూ, అండ్ దెన్ అగైన్ పింక్ అలా అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మంచి సింపుల్ గ్లాస్ టేబుల్ అండ్ బ్రౌన్ కలర్ ఫర్నిచర్ ఇచ్చారు. అండ్ ఎస్, అగైన్ దిస్ థింగ్ మనకి స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్ షేప్స్లో, ట్రయాంగిల్ షేప్స్లో, డైమండ్ షేప్స్లో మొత్తం ఇలా లైటింగ్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఒక లుక్ వేసుకోండి సీలింగ్కి. చూసారా, ఎల్లో కలర్, వైట్ కలర్, పింక్, బ్లూ, రెడ్ అన్ని కలర్స్లో కూడా మంచి ఎపిక్ లైటింగ్ అనమాట. అంటే సింపుల్ లైటింగ్స్ కాకుండా దానికి ఒక డిజైనర్ లుక్ ఇచ్చారు. మంచి కార్వింగ్ ఫ్రేమ్స్ తోటి చాలా క్యూట్గా ఉంది ఇలా. వావ్, చాలా బాగుంది. సో ఇక్కడ సీటింగ్, లైటింగ్స్ అండ్ డెకరేషన్ అంతా చూసేసాం కదా. నెక్స్ట్ ఎంటర్ అయిపోతే ఒక సైడ్కి, ఇదే హాల్లో ఒక సైడ్కి మన బఫే టేబుల్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ మన తరరంపం ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో బఫే వచ్చేసి లంచ్ అండ్ డిన్నర్ అవైలబుల్ అనమాట. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి నేను. పాతకాలంలో లాంతర్లు ఉండేవి, ఐడియా ఉందా మీకు? అంటే ఆ కాలంలో చేతిలో పట్టుకొని తిరిగేవారు, ఈ కాలంలో హ్యాంగ్ చేస్తున్నారు. హ్యాంగ్ చేయడం ఏంటా అనుకుంటున్నారు? ఒకసారి పైకి లుక్ వేసుకోండి, అదనమాట లాంతర్లు. ఇక్కడ లాంతర్లు డెకరేటివ్ ఐటమ్గా కూడా ఇక్కడ డెకరేట్ చేశారు వాళ్ళు సీలింగ్కి అంతా కూడా. సూపర్ కదా. సో ఎలాగో ఫుడ్ దగ్గర నించున్నాం, నాకు చాలా ఆకలేసేస్తుంది. మరి ఫుడ్లోకి ఎంటర్ అయిపోదాం. ఫుడ్లోకి ఎంటర్ అయిపోవాలంటే మెన్యూ కార్డ్ అంటే ఎవరిని కలవాలి? మేనేజర్ గారిని. సో లెట్స్ గో అండ్ మీట్ అప్ మేనేజర్ గారు. నా ముందే మెనూ కార్డ్ కూడా ఉంది, మెనూ కార్డ్ చూసేద్దాము. మెనూ కార్డ్ పైన చూసేదా చాలా కలర్ఫుల్గా ఉంది, పేరుకు తగ్గట్టే. మెనూ కార్డ్ ఓపెన్ చేసేస్తున్నాను. బాబోయ్, చూసారా ఎన్ని పేపర్లు ఉందో. చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. వెజ్లో ఇన్ని ఐటమ్స్ ఉంటాయని నాకు ఇప్పటి వరకు తెలీదు. ఫస్ట్ టైం కదా మనము ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో చేస్తున్నాము. సో మనకి మెనూ కార్డ్ గురించి, పేరు గురించి, అంబియన్స్ గురించి, ఫుడ్ గురించి, అన్నిటి గురించి చెప్పడానికి మనతో డైరెక్ట్గా ఎండి గారే మనతో ఉన్నారనమాట. సో ఆయనతో మాట్లాడేద్దాము. హలో అండి. మీ పేరు? విరాట్ గారు. విరాట్ కోహ్లీయా? అనుకోవచ్చా? సూపర్. హౌ యూ డూయింగ్ సార్? వెరీ ఫైన్. ఓకే. సో తరరంపం, వాట్ ఈస్ తరరంపం? తరరంపం చాలా పేర్లు అనుకున్నాం స్టార్టింగ్. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ వెజ్ అండి. సో వెజ్లో చాలా పేర్లు అనుకున్నాం, బట్ ఏది మాకు కరెక్ట్ సెట్ అవ్వాలి. సో లాస్ట్కి ఎన్నో పేర్లు, బోలెడ్ పేర్లు అనుకున్నాము. అందులో లాస్ట్కి తరరంపం అనేది బాగా హమ్మింగ్కి బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. తరరంపం అనేది బేసిక్గా మ్యూజిక్ నోట్స్. అండ్ మ్యూజిక్ నోట్స్కి ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి పోనీ పేరు అలా పెట్టి చాలా వెరైటీస్ ఉంటాయి, వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయని అనుకుంటే ఓన్లీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. హౌ డిడ్ ఇట్ కమ్? వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్?
ఎవరు సజెస్ట్ చేశారు నేమ్? యాక్చువల్గా మేము పేరు వచ్చేసి మేమే సజెస్ట్ చేసాము. ఓకే. అంటే మ్యూజిక్ అందరు చాలా ఇష్టపడుతుంటారు, సో అలానే మా ఫుడ్ కూడా ఇష్టపడతారని మేము అనుకుంటున్నాము. అండ్ ఇట్స్ విరాట్ ఫుడ్స్ తారారంపం. విరాట్ అనేది నా పేరు, సో అక్కడ నుంచి వచ్చింది విరాట్ ఫుడ్స్. సో అక్కడ నుంచి మళ్ళీ దానిలో నుంచి వచ్చింది తారారంపం. అండ్ నాకు మా అన్నయ్య వాళ్ళందరూ, మా వదిన వాళ్ళందరూ మంచి బ్యాక్ సపోర్ట్ అనమాట. సో నాకేంటంటే ఒక వెజ్ రెస్టారెంట్ పెట్టాలని చాలా రోజుల నుంచి ఉండేది, ఎందుకంటే నాన్ వెజ్ అనేది కామన్ అండ్ ఫ్యూచర్లో అన్ని కంప్లీట్గా వెజ్ రెస్టారెంట్స్ కూడా అవుతాయి. ఓకే. సో అండ్ మీరు వై నాట్ నాన్ వెజ్, ఓన్లీ వెజ్ పెడదామని ఎందుకు అనుకున్నారు? అంటే యాక్చువల్గా మేము చూసాము ఈ ఏరియాలో కూడా, ఐ మీన్ ఇక్కడ కుకట్పల్లి నుంచి చందనాల వరకు ఎక్కడ చూసినా నాన్ వెజ్ బోలెడ్ ఉన్నాయి. అవును. సో వెజ్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ వెజ్ కస్టమర్స్ ఇన్ దిస్ ఏరియా. ఓకే. సో వాళ్ళందరినీ బేస్ చేసుకొని మేము వెజ్ రెస్టారెంట్ పెట్టాల్సి వాళ్ళకందరికి వెజ్ లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని చెప్పి వాళ్ళతో అన్ని టేస్ట్ చేయించడానికి మీరు తారారంపం పెట్టారు మొత్తానికి. సూపర్. మీరు ఈ ఫీల్డ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? నేను 4 years నుంచి ఉన్నానండి ఈ ఫీల్డ్ లో. ఫస్ట్ 4 years బ్యాక్ ఒక చిన్న చాట్ బండర్ తో స్టార్ట్ అయింది మా జర్నీ, అండ్ ఇప్పుడు ఇంత ఈ రేంజ్ కి వచ్చింది. వావ్, దట్ ఈస్ ఆసమ్ సీరియస్లీ. సో మనకి తారారంపంలో స్పెషల్ ఐటమ్స్ ఏంటి? మన తారారంపంలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ బఫే మా దగ్గర స్పెషల్, లంచ్ అండ్ బఫే లంచ్ అండ్ డిన్నర్ లో స్పెషల్ అండి. అండ్ ఈవెన్ వీ హ్యావ్ చైనీస్, ఇండియన్ అండ్ ఇంకా బోలెడ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఫ్యూజన్ ఫుడ్స్ కూడా అవైలబుల్ అన్నమాట మన తారారంపంలో. సూపర్. సో మీకు ఫేవరెట్ ఏది ఇక్కడ? నాకు ఫేవరెట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లో మీరు తీసుకుంటే మీరు ఇక్కడ బయట చూడొచ్చు, దోశలో బోలెడ్ దోశలు ఉన్నాయి అనమాట. అన్ని 100 దోశ, 100 to 200 స్పెషల్. సో అన్ని దోశలలో నేను చెప్పే పేరు అక్కడ ఎక్కడ ఉండదు. సో అలాంటి పేరు నేను మీకు చెప్తాను. ఏంటది? దోశ స్ప్రింగ్ రోల్. దోశ స్ప్రింగ్ రోలా? వావ్. మనం స్ప్రింగ్ రోల్ తిన్నాం, దోశ తిన్నాం, బట్ కంబైన్ అన్నమాట. దోశ స్ప్రింగ్ రోల్ అంట. డెఫినెట్ గా మాకైతే ఇది టేస్ట్ చేయించాలి. మా పేరు సపరేట్ తారారంపం అండ్ మా దోశ కూడా సపరేట్. వావ్, రియల్లీ చాలా డిఫరెంట్ ఉంది. దోశ స్ప్రింగ్ రోల్ అనే కాన్సెప్టే బాగుంది. సూపర్. సో ఈ రోజు మాకు ఏం టేస్ట్ చేయించుకోవచ్చు? ఫస్ట్ నేను మీకు దోశ స్ప్రింగ్ రోల్ చేస్తాను, దాని తర్వాత ఇంకా బోలెడ్ ఐటమ్స్ మీకు టేస్ట్ చేయడానికి మాకు రెడీగా ఉన్నారు మా షెఫ్స్. అంటే ఇప్పుడు అవన్నీ సర్ప్రైజ్ నాకు? అవన్నీ మన విరాట్ గారు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మియాపూర్లో ఉన్న తారారంపం ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఎండి విరాట్ గారు అనమాట మనకోసం చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేశారు. సో అవన్నీ టేస్ట్ చేస్తాను. మరి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఏంటి పాట పాడుతుంటుంది అనుకుంటున్నారా? చూసారా, పేరుకి తగ్గట్టు ఎంత ఫుడ్ వచ్చేసిందో. ఎంత అంటే చాలా వెరైటీస్ వచ్చేసాయి, చాలా కలర్ఫుల్గా ఉంది. పేరుకి తగ్గట్టే మనకి ఎండి గారు ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు కదా సర్ప్రైజ్ అని. హియర్ ఈస్ దాట్ సర్ప్రైజ్ అనమాట. అండ్ ఆయన ఫస్ట్ చెప్పారు కదా దోశ స్ప్రింగ్ రోల్ ఇక్కడ స్పెషల్, మీరు డెఫినెట్గా ట్రై చేయాలి, చేయిస్తాను అని కూడా చెప్పారు కదా. హియర్ ఈస్ దోశ స్ప్రింగ్ రోల్. ఎస్, ఇప్పుడు నేను ఇది స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ స్టార్టర్ అనమాట. సో ఎస్, స్టార్ట్ చేసేస్తాను. తినేసి మీకు చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ దీంతో కాంబినేషన్ మనకి పల్లి చట్నీ కూడా ఉంది. చూస్తుంటేనే నోరు ఉడుతుంది. పల్లి చట్నీ చాలా బాగుంది. లెట్ మీ ట్రై దిస్. దోశ స్ప్రింగ్ రోల్ మొత్తం వెజ్ ఐటమ్సే ఉన్నాయండి ఇందులో. వావ్, సో టేస్టీ. మనం చాలా వెరైటీస్ దోశలు చూసుంటాం, అంటే దగ్గర ఒక 100 to 200 వెరైటీస్ ఆఫ్ దోశలు చూసుంటాము. బట్ నాకు తెలిసి నేను ఇప్పటి వరకు వెళ్ళిన రెస్టారెంట్స్లో ఎక్కడ కూడా దోశ స్ప్రింగ్ రోల్ అనేది నేను చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ అండ్ ఐఎమ్ టేస్టింగ్ టు. ఇట్ వాస్ సో గుడ్. దీనిలో ఏమేమి ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు బీట్రూట్, కుకుంబర్, టొమాటో, అనియన్, మొత్తం వెజ్ అనమాట. మనకు వెజ్ స్పెషల్ కదా. చాలా 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 టేస్టీగా ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఐ టెల్ యూ దిస్ ఇస్ సూపర్. చాలా 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 బాగుంది. నాకైతే చాలా నచ్చింది.
సో మీరు దోశ స్ప్రింగ్ రోల్ టేస్ట్ చేయాలంటే ఎక్కడికి వచ్చేసేయాలి, మియాపూర్లోని తారరంపం ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వచ్చేసేయాలి. డెఫినెట్గా ట్రై చేయండి. ఐ డూ కమ్. ఇప్పుడు ఇదైతే నేను వదలను, డెఫినెట్గా వదలను, కంప్లీట్ చేస్తాను. సో నెక్స్ట్ స్టార్టర్లోకి ఎంటర్ అయిపోదాం. పన్నీర్ మెజెస్టిక్. పన్నీర్ వెజ్ అనగానే పన్నీరే గుర్తొస్తుంది కదా చాలా మందికి. అండ్ ఈ పన్నీర్ మెజెస్టిక్ నా కళ్ళ ముందు ఉంది, నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. అండ్ దీనిపైన చూసారా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో. మనకి కావింగ్స్ ఉన్నాయి, టొమాటో కావింగ్, క్యారెట్, అనియన్, కుకుంబర్ అన్నీ ఉన్నాయి. ఎస్, సో పన్నీర్ మెజెస్టిక్ నేను ట్రై చేస్తాను. సింపుల్ సూపర్ అండి. లోపల పన్నీర్ అంతా కూడా జ్యూసీగా మెత్తగా అండ్ పైన వచ్చేసి క్రిస్పీగా చాలా 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 టేస్టీగా ఉంది. బేబీ కార్న్ ఫ్లైటర్స్ అనమాట. బేబీ కార్న్ ఫ్లైటర్స్. బేబీ కార్న్ అంటేనే నాకు చాలా ఇష్టము. బేబీ కార్న్, స్వీట్ కార్న్, కార్న్ అంటేనే నాకు చాలా ఇష్టము. అండ్ అందులో బేబీ కార్న్ ఫ్లైటర్స్ అండ్ సీజనల్ ఫుడ్ ఇది ఇప్పుడు. సో బేబీ కార్న్ ఫ్లైటర్స్ది చూసారా ఎంత బాగుందో, క్రిస్పీగా కనిపిస్తుంది. మేబీ లోపల జ్యూసీగా ఉండొచ్చేమో, ఐ ఎక్స్పెక్ట్ దట్. అండ్ దీనికి మనకి కాంబినేషన్ గార్లిక్ సాస్ ఇచ్చారు, అనియన్స్, క్యారెట్స్, బీట్రూట్ అండ్ యాజ్ చెప్పినట్టు క్యాబేజ్. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అండ్ ఎస్, ఇది టేస్ట్ చేస్తాను నేను ఇప్పుడు. బేబీ కార్న్ ఫ్లైటర్స్. వావ్, సింప్లీ సూపర్. పైన నేను చెప్పినట్టే క్రిస్పీగా ఉంది, లోపల కూడా జ్యూసీగా ఉంది. యాజ్ జ్యూసీతో పాటు స్వీట్గా ఆ బేబీ కార్న్ అనే ఆ ఫ్రెష్ టేస్ట్, ఇట్ ఈస్ సింప్లీ సూపర్. వావ్, నాకైతే చాలా నచ్చిందండి. మీరైతే డెఫినెట్గా మన తరంపం ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయాలి. దిస్ ఈజ్ సూపర్. సో ఇక్కడతో స్టార్టర్స్ కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోదాం. ఎస్, సో స్టార్టర్స్ కంప్లీట్ అయిపోయింది. మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోయాము. మెయిన్ కోర్స్లో ఫస్ట్ నేను నూడిల్స్ ట్రై చేయబోతున్నాను. ఇది నార్మల్ నూడిల్స్ కాదండి, సింగపూర్ నూడిల్స్. ఎస్, చూస్తుంటేనే అసలు ఆహా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా హార్ట్ షేప్లో డెకరేట్ చేశారు. ఈ హార్ట్ షేప్ని డిస్టర్బ్ చేయడం నాకు నిజంగా ఇష్టం లేదు, బాధేస్తుంది. అని తప్పదు, నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పాలి అంటే, మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా నేను దీన్ని పాడు చేసేయాల్సిందే. సాడిస్ట్ కనిపిస్తుంది కదా నాలో, అప్పుడప్పుడు అలా అవుతుంటుంది, ఏం చేయదు. ఓకే, చలో, ఐఎమ్ గోనా టేస్ట్ దిస్ నౌ. సో నౌ ఐఎమ్ గోనా టేస్ట్ సింగపూర్ నూడిల్స్. మన తరరంపం వెజ్ రెస్టారెంట్ స్పెషల్ సింగపూర్ నూడిల్స్. వావ్, నన్ను కూర్చోబెట్టేస్తే ఇక్కడ వీళ్ళని పెంచుకుంటా అంటే ఈ ఫుడ్ అంతా తిని బతికేస్తానండి, నాకు ఇంకేం వద్దు. చాలా 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 బాగుంది. బట్ నాకు తెలిసి ఇది నార్మల్ నూడిల్స్లా లేదు, సింగపూర్ నూడిల్స్లో ఏదో స్పెషాలిటీ ఉంది. సమ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది ఇందులో. మనం అదేంటో షెఫ్ని అడిగి తెలుసుకుందాం నెక్స్ట్. తర్వాత ఇది మొత్తం తినేసాక అప్పుడు షెఫ్ దగ్గరికి వెళ్ళిపోయి మనం అది అడిగి తెలుసుకుందాము. దిస్ ఈజ్ సో టేస్టీ. సో నెక్స్ట్ మెయిన్ కోర్స్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ మనకి వెజ్ దమ్ బిర్యానీ ఉంది. ఇక్కడ బిర్యానీ అంటేనే వావ్ కదా. ఎస్, ఐమ్ గోనా టేస్ట్ దిస్ వెజ్ బిర్యానీ. చాలా బ్యూటిఫుల్ షేప్లో డెకరేట్ చేశారు. దీంట్లో మనకి మిర్చి కసాలన్, ఐ థింక్ సో, అదే యా, మిర్చి కసాలన్ అండ్ రైతా, లెమన్, క్యారెట్, కుకుంబర్, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు దీన్ని. సో నేను ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. నార్మల్గా నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా
వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయను, మనకు ఎక్కువ నాన్ వెజ్జే కదా అని తింటేనే ఆ మజా వేరు. బట్ సీరియస్లీ ఇది తిన్నాక వెజ్ కూడా చాలా బాగుంటుంది, వెజ్ కూడా డెఫినెట్గా తినాలి అని డెఫినెట్గా అనిపిస్తుంది మనకి. వావ్, దిస్ ఇస్ సో టేస్టీ. అందులో దమ్ బిర్యానీ కదా, ఆ ఫ్లేవర్స్, ప్రతి ఒక్క ఫ్లేవర్, మసాలాస్ అన్నీ ఇలా పిన్ టు పిన్ తెలుస్తున్నాయి మనకి. సో మన మెయిన్ కోర్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? డెజర్ట్. యా, ఏ డెజర్ట్ మనకి ఇక్కడ సర్ప్రైజ్గా ఉందో చూసేద్దాం. సో మెయిన్ కోర్స్ అయిపోయింది, డెజర్ట్లోకి ఎంటర్ అయిపోయాము. సర్ప్రైజ్, హియర్ ఈస్ మై సర్ప్రైజ్. ఇదేంటో తెలుసా? మనందరికీ చాలా ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో. ఎస్, మ్యాంగో పుడింగ్ ఇక్కడ నా చేతిలో రెడీగా ఉంది. దీనిపైన చాక్లెట్ అండ్ వెనిలాతో కావ్ చేశారు, అలా ఐ మీన్ డెకరేట్ చేశారు ఒక మంచి బ్యూటిఫుల్ హార్ట్ షేప్లో. అండ్ ఈ పక్కన చూస్తున్నారా, నా బేబీ ఉంది, వాటర్ మిలన్ జ్యూస్. జ్యూస్లు అంటేనే నాకు చాలా ఇష్టం, అందులో వాటర్ మిలన్ అంటే చాలా చాలా ఇష్టము. అండ్ ఎస్, ఇక్కడ మ్యాంగో పుడ్డింగ్ నా చేతిలో ఉంది కదా, దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను. దీనిపైన కూడా బ్యూటిఫుల్గా హార్ట్ షేప్లో ఇచ్చారు డెకరేషన్, కానీ పాడు చేయాలని లేదు, అంత బాగుంది. కానీ చేసేద్దాం, తప్పదు. వావ్ 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 వావ్, నేను ఫస్ట్ తిన్నాకనే చెప్తా, ఇప్పుడు ఏం చెప్పా. అసలు ఇలా నోట్లో పెట్టుకోవడం కరిగిపోతుంది అసలు. ఆ టేస్ట్ ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే నేను, చాలా 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 టేస్టీగా ఉంది మ్యాంగో పుడింగ్. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. మీరు ఇది ట్రై చేయాలంటే ఎక్కడికి వచ్చేసారో తెలుసు కదా, మియాపూర్లోని తారారంపం ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వచ్చేసేది. డోంట్ మిస్ ఇట్ డెఫినెట్లీ. అండ్ ఎస్, నా బేబీ చెప్పేశాను కదా, హియర్ ఈజ్ మై వాటర్ మెలన్ జ్యూస్. నో యాడెడ్ షుగర్, నథింగ్. చాలా హెల్తీగా, ఏమంటారు, ఆర్గానిక్ డ్రింక్ అని చెప్పచ్చు ఈజీగా. చాలా బాగుందండి. ఆ వాటర్ మిలనే చాలా స్వీట్గా ఉంది. షుగర్ అయితే డెఫినెట్గా యాడ్ చేయలేదు దీనిలో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఎస్, సో ఫుడ్ అయిపోయింది కదా, ఇందులో చాలా 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 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు. అవన్నీ మనం అడగాలంటే షెఫ్ని కలిసేయాలి. సో ఇంత టేస్టీ ఫుడ్ టేస్ట్ చేయించిన షెఫ్ మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడిద్దాం. హలో శ్రీకాంత్ గారు. హాయ్ మేడం. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. మీరేం చేస్తుంటారు? నేను చైనీస్ చెఫ్ మేడం. సో షెఫ్ గానే కాదు, చైనీస్ లో స్పెషలిస్ట్ అనమాట, అంతేనా? అవును మేడం. సూపర్. మీకు సంబంధించిన పేరే నాది కూడా, మ్యాగీ అని. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నారు? నేను 8 years మేడం. 8 years నుంచి చేస్తానే ఉన్నారు. అవును మేడం. పాపం, ఎప్పుడు అలసిపోలేదా? ఎప్పుడు అలసిపోలేదు. ఇంట్రెస్టింగ్ గా రోజు రోజుకి కొత్త కొత్త ఐటమ్స్ కనుక్కుంటూ అలా ఉందా? సూపర్. సో మన తారారంపంలో ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది ఓపెన్ అయినప్పటి నుంచి చేస్తున్నాను. ఓపెన్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అవును. సూపర్. సో మీరు చైనీస్ స్పెషల్ అన్నారు కదా, మీకు ఇక్కడ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇక్కడ ఫేవరెట్ వచ్చి బేబీకార్న్ ఫిల్టర్స్ మేడం. బేబీకార్న్ ఫ్లైటర్స్. ఓకే. ఎస్, సో బేబీకార్న్ ఫ్లైటర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో మీరు నాకు చెప్పాలి. ఓకే మేడం, చెప్తాను మేడం. ఫస్ట్ మనం బేబీకార్న్ పొడవు పీస్గా కట్ చేసుకోవాలి మేడం. ఓకే. కట్ చేసుకున్న తర్వాత మనం సపరేట్ దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని, బౌల్లో కార్న్ పౌడర్, మైదా, తర్వాత టేస్టింగ్ సాల్ట్, వైట్ పెప్పర్, షుగర్ లైట్గా వేసుకొని మనం దాన్ని కొంచెం వాటర్ వేసుకొని కోటింగ్ కలుపుకోవాలి మేడం. కలుపుకున్న తర్వాత దానిలో రెడ్ కలర్ వేసుకొని తర్వాత మనం బేబీకార్న్ దాంట్లో వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి మేడం. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఓకే, అంతేనా? అంతే మేడం. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాతో మంచి రెసిపీ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మనం ఫుడ్ టేస్ట్ చేసాం, చాలా బాగుంది కదా. మరి ఇక్కడ ఫుడ్ ఈస్ వెయిటింగ్ అనమాట. ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు సీరియస్గా మెనూ తిరిగేస్తున్నారు. వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం, పదండి. హలో, హాయ్, మీ పేరు? సీత గారు. ఎక్కడి నుంచి? బాచ్పల్లి. సో ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి? వీకెండ్స్ వస్తాం. ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ ఏ ఫుడ్ ఇష్టం ఇక్కడ? ఎక్కువ అంటే స్టార్టర్స్ బాగా ఇష్టం. బాగా ఇష్టం. స్టార్టర్స్ ఒక్క టేస్ట్ చేయడానికి స్నాక్స్ టైంలో వచ్చేస్తారు అయితే. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ పేరు?
లక్ష్మి గారు మీరేం చేస్తుంటారు? స్కూల్లో టీచర్ కింద వర్క్ చేస్తాను. అమ్మో, టీచర్లు అంటేనే భయం నాకు. జాగ్రత్తగా మాట్లాడాలి. మంచి టీచరా, పిల్లల్ని కొట్టే టీచరా మీరు? వెరీ గుడ్ టీచర్, బెస్ట్ టీచర్. బెస్ట్ టీచరా? లక్ష్మి గారు ఓ మంచి టీచర్ కింద క్యాప్షన్ అన్నమాట. సో చాలా సీరియస్ గా మెనూ తిరిగేస్తున్నారు. ఇప్పుడు ఏం ఆర్డర్ చేయబోతున్నారు మీరు? This is time for lunch for us. Yes. So now we ordered as a veg fried rice. Veg fried rice. Wow, fried rice. Super, super. So enjoy your meal. Thank you so much. Thank you అండి. ఎస్, సో లక్ష్మి గారు సీత గారితో మాట్లాడేశాను కదా. నెక్స్ట్ మనకి ఇంకా ఇద్దరు ఫుడీస్ ఇక్కడ ఆల్రెడీ ఫుల్ కుమ్మేస్తున్నారు. వాళ్ళని అడిగేద్దాం ఏ ఫుడ్ ఇష్టము ఏంటి అనేది. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. Good afternoon. హౌ ఆర్ యూ? Fine. మీ పేరు? Priyanka. ప్రియాంక, కెన్ యూ ప్లీజ్ క్యాచ్ దిస్ ఫర్ మీ? Sure. సూపర్, ఇంత హెల్ప్ చేశారు. ఓకే, ప్రియాంక గారు మీరేం చేస్తుంటారు? I work as a teacher. టీచర్? Yeah. మొత్తం టీచర్లు అందరూ మనకి తరరంపంలోనే కనిపిస్తున్నారు. Yeah. సూపర్. ఏం ఫుడ్ తింటున్నారు మీరు ఇప్పుడు? Noodles, veg noodles. Noodles. Yeah. వావ్, ఎలా ఉంది? Superb. నేను ఇందాక టేస్ట్ చేసా, చాలా బాగుంది కదా. Yeah. ఎస్. సో మీరు ఎవరికైనా ఇక్కడ తరరంపంలో ఈ ఫుడ్ బాగుంటది అని సజెస్ట్ చేయాలంటే విచ్ డిష్ డూ యూ సజెస్ట్? Veg bullets. వెజ్ బుల్లెట్స్. Yeah. వావ్, వెజ్ బుల్లెట్స్. ఓ సూపర్. సో మీరు లంచ్ టైం కాబట్టి నూడిల్స్ అండ్ బిర్యానీతో అలా కానిచ్చేస్తున్నారా? మీ పేరు? సుధీర్. ఎక్కడి నుంచి? ఇక్కడ మియాపూర్. మియాపూర్, ఓ పక్కనే. సూపర్. సుధీర్ గారు మీరేం చేస్తుంటారు? ఐ వర్క్ ఫర్ మోటరోలా. మోటరోలా మొబైల్స్. ఓ సూపర్ సూపర్. సో మీరు ఎలా టైమింగ్ సెట్ చేసుకుంటారు? నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడల్లా ఇక్కడ ఉంటాను. ఓ నైస్. ఇప్పుడు ఎట్లాగో వీకెండే కదా ఈరోజు. ఓకే, సో మీరు ఎక్కువ ఆఫీస్ కలీగ్స్ తోనా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో, ఎవరితో వస్తారు? ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఫ్యామిలీ మెంబర్స్. వీకెండ్స్ లో ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ తోటి. ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో, అందరితో వచ్చేస్తుంటారు. సూపర్. మీరే ఫుడ్ సజెస్ట్ చేస్తారు ఎవరికైనా చెప్పాలంటే? సపోజ్ నేనే కొత్త అమ్మాయిని, బయట కనిపించే తారారంపంలో ఫుడ్ ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? అమ్మాయి కాబట్టి ఫస్ట్ స్టార్టర్స్ తోటి స్టార్ట్ అయ్యి, అంటే అబ్బాయి అయితే అప్పుడు వేరే ఉంటుంది. అబ్బాయి అయితే డైరెక్ట్ బిర్యానీ. అబ్బాయి అయితే డైరెక్ట్ బిర్యానీ, అమ్మాయి కాబట్టి సాఫ్ట్ గా స్టార్టర్స్ తో స్టార్ట్ చేస్తారు. ఓకే, మీరు ఏ ఫుడ్ సజెస్ట్ చేస్తారు ఎక్కువ? ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. Okay. వెజ్ కోసం రావాలంటే ఇక్కడికి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. ఎంజాయ్ మీల్. చూసారు కదండి తారారంపం ప్యూర్ వెజ్ రెస్టారెంట్ లోని అంబియన్స్ అండ్ ఫుడ్ ని. ఎలా ఉంది? సూపర్ కదా. మరి మరొక ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ రెస్టారెంట్ లోని అంబియన్స్ అండ్ ఫుడ్ తో మళ్ళీ మేము ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే ట్యూన్డ్.